ఉపాధ్యాయులను మాత్రం మన దేశంలో చాలా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది చాలా విడ్డూరం అనిపించవచ్చు మీకు. ఎవరైనా ఏ దేశ యువత అయినా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా విద్యా వ్యవస్థనే మొదటి కారణం. విద్యా వ్యవస్థలు అంటే టీచర్లు, ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారయ్యా అంటే అసలు పిల్లలకు ఏబిసిడి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఎక్కాలు లెక్కాలు ఇవి చెప్తేనే చదువు అనుకుంటున్నాం. అది కాదు. అసలు పిల్లలకు ఎన్నో విషయాలు విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ఉపాధ్యాయులు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకు అతివేగం చాలా తప్పు. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ నాన్న హెల్మెట్ పెట్టుకున్నాడా, మీకు హెల్మెట్ ఇస్తున్నారా, మీకు హెల్మెట్ ఇవ్వకపోతే మేము బండి ఎక్కము అనే విషయాన్ని ఎవరైనా, ఏ టీచర్ అయినా, ఏ ఉపాధ్యాయుడైనా, ఏ పిల్లలకైనా చెప్తున్నారా? మీ చేతిలో ఉండే వస్తువులను మీరు చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి, రోడ్ల మీద అరటి తొక్కలు కానీ చాక్లెట్ రేపర్స్ కానీ వేయొద్దు అని ఏ టీచర్ అయినా, ఏ పిల్లోడికైనా చెప్తున్నారా? కాంపిటీషన్లో పడి చదువులు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్తున్నారు తప్ప పిల్లలకు క్రమశిక్షణ అనేది ఎక్కడ ఏ ఉపాధ్యాయుడైనా మన దేశంలో చెప్తున్నాడా? అసలు ఇంట్లో భోజనం చేసిన ప్లేట్ను తీసుకుపోయి సింకులో వేయాలని ఏ ఉపాధ్యాయుడైనా చెప్పిండా? హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే 6 నెలల నుంచి 1 ఏడాది జైలు శిక్ష అని ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలకు చెప్తున్నాడా? చిన్నప్పుడే ఎల్కేజీ నుంచే ఇలాంటి విషయాలన్నీ స్కూళ్ళల్లో నేర్పిస్తే పెద్దగా అయ్యాక వాళ్ళకి అది అలవాటుగా మారిపోతుంది. వేగంగా వెళ్ళకూడదు అనే విషయం తెలుస్తుంది. మన ప్రాణం ఎంత ఖరీదైనదో వాళ్ళకి ఏ ఉపాధ్యాయుడైనా చెప్తున్నాడా? కొన్ని లక్షల కోట్లు పెట్టినా నీ ప్రాణం తిరిగి రాదనేటువంటి విషయాన్ని ఏ విద్యార్థికైనా, ఏ ఉపాధ్యాయుడైనా చెప్తున్నాడా? 18 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మామూలుగా మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళను ఫ్లర్ట్ చేయకూడదు అనే విషయం ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలకు చెప్తున్నాడా? ఒక అమ్మాయిని 18 సంవత్సరాల లోపు అమ్మాయిని ఎవరైనా ఏదైనా చేస్తే, అబ్బాయిలు వెంటబడి వేధిస్తే అది నేరము, దానికి శిక్ష ఉంది 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు అనే విషయము ఏ ఉపాధ్యాయుడైనా, ఏ పిల్లలకైనా చెప్తున్నాడా? ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలా? ఉపాధ్యాయులు చెప్పాలా. ఉపాధ్యాయుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఏ దేశమైనా బాగుపడాలంటే టీచర్స్ ప్రాథమిక పాత్ర పోషించాలా. టీచర్స్ చేతిలోనే ఉంటుంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు. అంటే ఫ్యూచర్ ఇండియా అంతా కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. కానీ ఈ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ యుగంలో పడి వాళ్ళకు చదువులు మాత్రమే నేర్పుతున్నారు, కానీ క్రమశిక్షణ చర్యలు ఎటువంటివి కూడా వాళ్ళకు నేర్పడం లేదు. ఇది సత్యం కాదా? నా ప్రశ్నకు మీరు సమాధానం